ఇదేనా నాకు చెప్తే విషయం నేను చెప్తా. అదే నాగమ్మ చెరువుకు గండి పడింది కదా, కలెక్టర్ గారు కూడా వచ్చినారు కదా, అసలు ఏంది విషయం అప్పుడు మీరు వేసినారు కదా సార్ దానికి, ఆ నీళ్ళు అట్నే ఇదైపోతున్నాయి. అసలు ఏంది, ఏం వర్క్ చేసినారు, ఏంటి విషయం దాన్ని మనం పర్మనెంట్గా చేయాలి. మళ్ళీ ఎస్టిమేషన్ వేసి ఈ గారికి చెప్పినాము, వర్క్ ఎస్టిమేట్ వేసి సబ్మిట్ చేయాలి. వాటర్ అంతా ఇప్పుడు వెళ్ళిపోతుంది. అర్థమైంది. అవునవును, దాన్ని ఇంకా ఏదన్నా మనం ట్రై చేసి శాండ్ ఆఫ్ చేస్తాం టెంపరీగా. పర్మనెంట్గా మనము ఎస్టిమేట్ వేసి వర్క్ చేసి వీలైతే ఆ వాల్ కూడా కొంచెం ముందుకు డిజైన్ చేసి చేయమన్నాడు. దానికి డిజైన్ చేసి సర్ప్లస్ వేరు ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేసి పర్మనెంట్ సొల్యూషన్. కట్ట మట్టిని తీసి మళ్ళీ కట్టకే వేసినారు మీరు, ఆడగానే డ్యామేజ్ కదా కట్ట మట్టి అంటే అది ఎవరో కట్ చేసినారు కదా రైతులే. ఆ పక్క ఏదో వాటర్ ఎక్కువైందని ఏదో సంథింగ్ చేసినట్టున్నారు. పోయి చూస్తే అది కొంచెం ఏదో కట్ చేసినట్టు కనిపించింది. అది ఈ గారి చెప్పినాము, ఎస్టిమేట్ ఇమీడియట్గా ఏమన్నారు. టెంపరీగా మనం ఏంటంటే ఆ ప్లేస్లో శాండ్ బ్యాగ్స్ నుంచి టెంపరీగా శాండ్ బ్యాగ్స్ వేసాము. అది టెంపరీ రిస్టారేషన్ అనమాట. వాటర్ అనుకుంటే మళ్ళీ మేము శాండ్ బ్యాగ్స్ సరే మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళకి చెప్పి వేపిస్తాము. వేపించి వీలైతే ఆ పక్క స్లూయిస్ ద్వారా వాటర్ వాళ్ళ కెనాల్ వదిలేసి వాటర్ తగ్గించి వాటర్ ఫ్లో చేస్తాం. సార్ వాటర్ నిలవలే, ఇప్పుడే వచ్చాను. మీరు వచ్చిన నిలబడకుండా ప్రాబ్లం ఏం లేదు ఆడ. ప్రాబ్లం కాదు సార్, అది వాటర్ అంతా చెరువులో వాటర్ అంతా కిందికి చెప్తా చూడండి, కొన్ని చెప్తా చూడండి పూర్తిగా. ఇప్పుడు మనకు కానాల నాగమ్మ ట్యాంక్ వచ్చేసి ఫుల్ సప్లై లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 210.925 మీటర్స్. మనకి ఎప్పుడైనా ఏ చెరువులైనా డిజైన్ ఎట్లా చేస్తారంటే వాటర్ ట్యాంక్ మొత్తం ఫుల్ అయినప్పుడు బండ డ్యామేజ్ కాకుండా సర్ప్లస్ వేర్ కడతారనమాట ఆర్సీసీ వాళ్ళు. ఇప్పుడు మనకు చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్కి మించి వాటర్ వస్తుంది, వచ్చింది అక్కడ ఎక్సెస్ వాటర్ ఆ వాల్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకేందంటే అక్కడ వెళ్ళే వాటర్ వచ్చేసి వాగులో పడి వాగు ద్వారా అక్కడ మన పాలేరు వాగులో కలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మొన్న మేము చూసింది అదే, అబ్జర్వ్ చేసింది. మనకు వాటర్ ఎక్కువ వస్తున్నాయి, చెరువులోకి వెళ్తున్నాయి. పైగా అక్కడ వచ్చేసి కొంచెం మట్టి కోతకు గురైంది కదా, అక్కడ వచ్చేసి టెంపరీ రిస్టారేషన్ కింద మనం శాండ్ బ్యాగ్స్ వేసాం. ఓకేనా? అదే టెంపరీ రిస్టారేషన్. మనం పర్మనెంట్గా ఎస్టిమేషన్ వేసి దానికి మళ్ళీ చేపిస్తాం. ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంట్ నిధులు ఏం ఖర్చు చేయలేదని చెప్పి సార్ శాండ్ వేసినారు, అయినా వాటర్ నిలబడడానికి ఇంకా వాటర్ ఫ్లో అయితేనే కింద నుంచి. అవును, మనకు ఏం ప్రాబ్లం లేదు, పోతే పోయినా ఏం ప్రాబ్లం లేదు. అదే నేను చెప్తున్నాను కదా, మన ట్యాంక్స్ ఏ విధంగా డిజైన్ చేస్తారంటే మనకు ఇన్ఫ్లో వస్తుంటుంది కదా, మనకు కేసు కెనాల్ నుంచి ఇన్ఫ్లో వస్తుంది. అక్కడ మేము వాల్ నుంచి పోతే ఏం కాదు సార్, వాల్ నుంచి పోతే పై నుంచి పోతే ఏం కాదు. ఓకే, వాల్ కింద నుంచి పోతుంటే కట్టకు డ్యామేజ్ కదా అని. వాల్ కింద నుంచి ఏం పోవడం లేదు సార్, చూసి వచ్చింది. సరే ఓకే, మనకు ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. సర్ప్లస్ వేర్ కింద నుంచి పోయినా కానీ మనకు ఆ వేలోనే పోతున్నాయి కదా, వాగులో పడాల్సిన వాటర్ వాగులో పడుతున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సర్ప్లస్ వేర్ కూడా సార్ ఈ గారు డిజైన్ చేయమన్నారు, డిజైన్ చేసి దానికి ఎస్టిమేషన్ చేసి ఎంత కాస్ట్ అవుతుందో గవర్నమెంట్కి పంపించి శాంక్షన్ అయితేనే ఇమ్మీడియట్గా చేసేస్తాం. ప్రస్తుతం తాత్కాలికంగా చేసిన పని కానీ కట్ట తీసి కట్టకే పోసినారు. ఓకే, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మళ్ళీ అదనంగా శాండ్ బ్యాగ్స్ నింపించి మా వాళ్ళ కలస్కర్లతో ఇమ్మీడియట్గా దాన్ని ప్రొటెక్షన్ చేస్తాం. ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే చేస్తాం. మనకు డబ్ల్యూ నెంబర్ 25 డబ్ల్యూ ప్రెసిడెంట్ ఇలియాస్ ఆయన ఇక్కడే ఉంటాడు, నంద్యాల, మీరు కలవచ్చు. ఆయన ఆధ్వర్యంలోనే చేస్తాం. నీటి సంఘాల ప్రెసిడెంట్ ఉన్నాడు దానికి, ఆయన ఆధ్వర్యంలోనే చేపిస్తాం.